ఏమేమో అమ్మా పొద్దున్న దాకా చూస్తే ఎక్కడ పోయినావేమో పొద్దుగాల సంధి కాననేవాడు లేవు. మంది అందరు ఎక్కడ పోతాను కానకపోతే అని నేను అంటున్నా. మా ఊర్లో 100 రోజుల పని నడిచింది. ఇప్పుడు ఉంటేనేమో అప్పుడు ఉంటేనేమో ఇట్లా పోయి ఇట్లా గంట సేపు చేసి వస్తుంటివి. ఇప్పుడు పట్ట బగడ దాకా ఇడుస్తూనే లేరు. అట్లాని 100 రోజుల పనికి పోతున్నా. నా కూళ్ళు కూడా 100 కాలేవు కదా. పెద్దగా అక్షరాస్యత లేని కొందరు గ్రామీణ దళిత మహిళలు కలిసి 16 ఏళ్ల పాటు ఒక రేడియోను నడిపించడం సాధ్యమేనా? కాదు అనే ఆలోచనే అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వారు సుసాధ్యం చేసి చూపించారు కాబట్టి. అక్షరాస్యత ఎక్కువ లేకున్నా వారికున్న ఆత్మవిశ్వాసంతో రేడియో నడపడం సాధ్యమేనని నిరూపించి చూపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కొన్ని దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. దళిత మహిళల అభ్యున్నతి, సంప్రదాయ వ్యవసాయం, తృణధాన్యాలపై ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. అదే క్రమంలో ఈ ప్రాంత మహిళలకు తమదైన మాధ్యమం అవసరం పడింది. సాధారణ టీవీ, రేడియోలు వీరికి అనువైన సమయంలో ప్రసారాలు చేయవు. వీరిదైన భాష, యాస అందులో ఉండవు. వీరి సమస్యలు, మంచి చెడులను అవి పట్టించుకోవు. అందువల్ల వీరికి స్థానిక మీడియా ఉండాలని అనుకుంది ఆ సంస్థ. మాచానూరు అనే గ్రామంలో 1998లో ఈ రేడియో ఏర్పాటుకు బీజం పడింది. తర్వాత 2008లో కేంద్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. అప్పటి నుండి 90.4 FMలో ప్రసారాలు మొదలయ్యాయి. విదేశీ నిధులు తీసుకోకూడదు, కమ్యూనిటీలిచ్చే నిధులతోనే నడిపించాలనే షరతు పెట్టగా 2008 అక్టోబర్ 15న ఈ రేడియో ప్రారంభమైంది. జహీరాబాద్ ప్రాంతంలో సరిగ్గా సాయంత్రం 7 అయిందంటే చాలు, ఇది సంఘం రేడియో. వింటున్న మీకందరికీ నమస్తే అంటూ ఓ పలకరింపు. అక్కడి నుంచి ఆ కార్యక్రమాలు ఆ ఇళ్లలో భాగమైపోతాయి. సిరరకెట్టుకొని బాలమ్మ సొమ్ములని పెట్టుకొని బాలమ్మ. జహీరాబాద్ సమీపంలోని మాచునూరు శివారులో DDS ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘం రేడియో. దేశంలో ఎన్నో రేడియోలున్నా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రేడియోలో పనిచేసే వారంతా గ్రామీణ దళిత మహిళలే. వారు పెద్దగా చదువుకోలేదు. రేడియో నిర్వహణకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను మాత్రం నేర్చుకున్నారు. రిపోర్టర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియోలో మోడరేషన్, ఎడిటింగ్, ట్రాన్స్మిషన్ అన్నీ వీళ్లే చేస్తారు. మొదటి 5 ఏళ్లు ఒక ప్రొఫెషనల్ ఈ రేడియోను నడిపించారు. ఆమె వెళ్లిపోయాక పూర్తి బాధ్యతలు ఈ మహిళలే తీసుకున్నారు. రోజువారీ పనులతో పాటు చిన్న చిన్న రిపేర్లు చేయగలుగుతున్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడేలా మహిళలతో రూపొందించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఈ రేడియో అందరి మన్ననలను అందుకుంటుంది. రైతుల అనుభవాలతో కూడిన కథనాలు, పండుగలు, పర్వదినాలు, సేంద్రియ సాగు స్థానిక యాసలో ప్రసారం చేస్తుండటంతో అందరికీ సులువుగా అర్థమవుతోందని రేడియో జాకీ నర్సమ్మ అంటున్నారు. 98లో షురు అయింది. 98లో దీని పనంతా నడిచినాక 99లో రికార్డింగ్స్ చేసుడు, తర్వాత ఒక మ్యాగజైన్ చేసి ఊర్లలో సంఘాలలోకి వినిపించుడు, ఇట్లా నడిచిందనమాట. ఈ సంఘం రేడియోలో మొత్తము ఊళ్ళో వచ్చి పాల్గొంటారు. ఊర్లలో ఉన్న సమస్యల గురించి, ఊర్లలో పెడుతున్న పంటల గురించి, ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ రేడియో ఇప్పటిదాకా 150 ఊర్లలోకి వినిపించింది. అన్ని ఊర్లలో నుండి ఫోన్ కాల్స్ చేసి మాట్లాడింది అనమాట. దీంట్లో ప్రసారమయ్యే ప్రోగ్రాంలు మన ఊరి పంటలు, మన భాష, ఆరోగ్యము, సంఘాలు, పాటలు, యారండ్ల ముచ్చట్లు, మన రుచులు, పర్యావరణము, బాలానందము, ఇట్లాంటి ముచ్చట్లన్నీ రేడియోలో ప్రసారం చేస్తాము. దీంట్లో ప్రతిరోజు వచ్చేటి మన ఊరి పంటలు, పాటలు, యారండ్ల ముచ్చట్లు, మన భాష ప్రతిరోజు వస్తుంది. ఈ సావిడి కట్ట ప్రోగ్రాం వారంకు 3 రోజులు వస్తుంది. మన రుచులు వారంకు 3 రోజులు వస్తుంది. పర్యావరణం 1 రోజు వస్తుంది. బాలానందం 2 రోజులు వస్తుంది. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ అన్ని ఇట్లా వారంలో 1-2 సార్లు అట్లా వస్తాయి అన్నమాట. ఇది సంఘం రేడియోలో జరుగుతున్నది. అయితే ఈ సంఘం రేడియోలో మొత్తం ఊరోళ్ళు వచ్చి మాట్లాడతారు. ఊరు తెలివి జ్ఞానమే ఈ సంఘం రేడియోలో వస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితులు ఏమున్నాయి, ఏం పంటలు వండుతాయి, ఈ డెక్కన్ ప్రాంతంలో మొత్తం వర్షాధారిత పంటలు వండుతాయి, ఈ పరిస్థితులు ఏముంటాయి, మనం ఏం తిండి తింటాము, బ్రతుకు తెరువు ఎట్లుంటది అనే ముచ్చట్లన్నీ కూడా ఈ రేడియోలో వస్తాయి.
అంటే ఇది ఎక్కడ జాగలేని వాళ్ళకు ఈ సంఘం రేడియో అనేది మాది, మా గొంతు మాకు వినిపించడానికి, మాకు మాట్లాడడానికి, మా మాటకు బలం ఉన్నది అనేది కూడా ఈ సంఘం రేడియో ద్వారా తెలుసుకున్నామని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఇందులో స్థానిక అంశాలపై స్టూడియో డిస్కషన్లు, ఫీల్డ్ నుంచి తీసుకొచ్చిన రిపోర్టులు, కొంతమంది నిపుణులు చెప్పే సలహాలతో పాటు జానపద పాటలు కూడా ఉంటాయి. వారానికోసారి వివిధ గ్రామాల్లో ఉండే సంఘం రేడియో రిపోర్టర్లు ఏ కార్యక్రమాలు చేయాలి అనేది సమావేశం పెట్టుకుని చర్చిస్తారు. ఈ ప్రాంతంలోని రైతులు, మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా పాత పంటలపై అవగాహన, వీటి గురించి ప్రత్యేక కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ రేడియో స్టూడియోలోనే అందరూ కలిసి పలు సమస్యలపై చర్చ పెట్టి వాటికి సూచనలు చేస్తారు. మరికొంతమంది పాటలు పాడుతారు. ఇవన్నీ రికార్డ్ చేసి రేడియోలో ప్రసారం చేస్తారు. ప్రారంభంలో కొంతకాలం తికమకపడినా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నారు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న రేడియో నర్సమ్మ, జనరల్ నర్సమ్మ అనే 2 మహిళలు ఈ కేంద్రాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి కమ్యూనిటీ రేడియో కేంద్రాలకు ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తే బాగుంటుందని అంటున్నారు మహిళలు. అయితే ఈ సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మట్టుకు జైరాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్నాము. అయితే ఇక్కడున్న తెలివి జ్ఞానం కానీ, ఇక్కడున్న పాటలు, వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష మీద ఎక్కువ మట్టుకు పనిచేస్తుంది. దాంతోపాటు కథలు, అనే కథలు, పాటలు అట్లాంటివి కూడా ప్రసారం చేస్తుంటుంది. అయితే నేను కోరుకునేది ఏమిటిదంటే కనీసం గవర్నమెంటు ఇట్లాంటి రేడియో స్టేషన్లకు ఎక్కడి నుండి ప్రోత్సాహం దొరకదు కాబట్టి గవర్నమెంట్ కొంచెం ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే ఇది చాలా మందికి అంటే ఇప్పుడు వచ్చే తరాలకు కూడా ఇది చాలా ఉపయోగం కాబట్టి వాళ్ళ కోసమన్నా మనం నిలబెట్టుకోవాలి. దానికోసము కొంచెం రేంజ్ని పెంచితే బాగుంటుంది అని మా ఆశ సార్.